హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో ఎంతో టేస్టీగా నోరూరించే బ్రెడ్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు బ్రెడ్ హల్వాని చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎవరైనా. ఇంకా ఆలస్యం చేయకుండా మన బ్రెడ్ హల్వాని స్టార్ట్ చేసేద్దామా. మరి లెట్స్ స్టార్ట్. ఇక్కడ నేను ముందుగా హల్వాకి ఈక్వల్గా ఉండే 6 బ్రెడ్స్ని తీసుకున్నాను. హల్వా కోసం మీరు మిల్క్ బ్రెడ్ స్లైసెస్ని అయినా తీసుకోవచ్చు, లేదా నార్మల్ బ్రెడ్ని అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ బ్రెడ్నే తీసుకున్నాను. బ్రెడ్కి సైడ్ ఉండే బ్రౌన్ ఎడ్జెస్ని తీసేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ని 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. మనం తీసుకునే మొత్తం అన్ని బ్రెడ్స్ని కూడా ఆ విధంగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా ఒక విధంగానే కట్ చేసేసుకున్నాం కదా. ఆ బ్రెడ్ని పక్కన పెట్టి ఇప్పుడు హల్వా కోసం నెయ్యి తీసుకుని జీడిపప్పు, కిస్మిస్, బాదంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్లో నెయ్యిని వేసుకుని హీట్ చేసుకోవాలి. నెయ్యి బాగా కరిగి హీట్ అయ్యాక అందులో కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. నెయ్యిని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు హల్వాలో ఎంత వేసుకున్నా సరే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పుడు జీడిపప్పు దోరగా వేగినాయి కదా, అందులో కొన్ని కిస్మిస్ని వేసుకుని వేయించుకోవాలి. కిస్మిస్ని కూడా నెయ్యిలో బాల్స్లో వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. హల్వాలోకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఏం వేసుకున్నా బాగుంటుంది. పిస్తా ఇంకేమైనా సరే అవి పంటికి తగిలి హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. జీడిపప్పు, కిస్మిస్ వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు అదే నెయ్యిలో కొన్ని బ్రెడ్ పీసెస్ని వేసుకుని దోరగా వేయించుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకున్నా సరే మనం వేసే బ్రెడ్ మొత్తం పీల్చేస్తుంది. నెయ్యిని ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ముందుగా బ్రెడ్స్ని వేయించేటప్పుడే నెయ్యి తక్కువగా వేసుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి నెయ్యిని తక్కువగా వేసుకుని వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు పంచదారని వేసుకుంటున్నాను. 1/2 కప్పు పంచదారకి 1/2 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. పంచదార మొత్తం వాటర్లో కలిసిపోతే సరిపోతుంది. హల్వాకి పాకం రానవసరం లేదు. పంచదార కరిగి వాటర్ కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు బ్రెడ్స్ మొత్తాన్ని కూడా అందులో పాకం పట్టేలా వేసేసుకోవాలి. బ్రెడ్స్ అన్నింటికి కూడా పాకాన్ని బాగా పట్టించాలి. ఇప్పుడు పాకంలో ఉండే బ్రెడ్స్ అన్నింటినీ కూడా గరిటెతో చిన్న చిన్న పీసెస్గా ప్రెస్ చేయాలి. ఇంకా చివరిగా జీడిపప్పు, కిస్మిస్ని వాటిలో వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం బాదంని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, వాటిని వేసుకోవాలి. బ్రెడ్ని చూసారు కదా, బాగా దోరగా వేయించుకోవడం వల్ల హల్వా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. అలా దోరగా వేయించుకుంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. హల్వా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీకు మా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.